డామ్ ఇట్. ఆ సరస్వతి వీణకి చెక్ పవర్ రాసిచ్చి నా పతనానికి నాంది పలికినట్టు అనిపిస్తుంది. సరస్వతి నా మీద కంటికి కనిపించిన యుద్ధం చేస్తుంది. ఒక పక్క సరస్వతి, ఇంకో పక్క వీణ, ఇద్దరు టార్చర్ చేస్తున్నారు. ఏమండి, ఇందాక సీమంతానికి పిలవడానికి లక్ష్మి వచ్చిందండి. సరే, ఇప్పుడేమంటావు? వారసులు లేని ఇల్లు కళగా ఉండదు అని వాళ్ళు చెప్పిన మాట నిజమే కదండి. వాళ్ళు చెప్పింది బానే ఉంది పార్వతి, కానీ మన ఇంట్లో ఇంకా అదృష్టం రాలేదు కదా, కాస్త వెయిట్ చేయాలేమో. ఈ విషయంలో వేదాశ్రీలు వాళ్ళ మధ్య గొడవలు జరిగినా సర్దుకుపోతున్నారు, కానీ వీణా రిషిల గురించే నా దిగులంతా. రిషి ఎలాగైనా వీణని వాడుకుని వదిలేస్తాడే తప్ప పిల్లల గురించి ఆలోచించడు పార్వతి. నీ ఆశలు ఆవిరైపోవాల్సిందే తప్ప రిషికి వీణతో పిల్లలు పుట్టరు. అవును పార్వతి, వీణా రిషిల మధ్య గొడవలున్నాయి తప్ప సంతోషాలున్నాయని నేను అనుకోవట్లేదు. ఆ గొడవలు పోవాలంటే వాళ్ళకి పాపో బాబో పుట్టాలండి. రిషి శ్రీలకు పుట్టే బిడ్డల చిరునవ్వులతో ఈ ఇల్లు మురిసిపోవాలండి. మనం నానమ్మ తాతయ్యలమైపోవాలి. పిల్లల అల్లరితో మనం కూడా చిన్నపిల్లలమైపోయి ఆడుకోవాలి. వాళ్ళకి చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపించాలి. వీపు మీద గుర్రం ఎక్కించుకొని ఇల్లంతా తిప్పాలి. వాళ్ళు వచ్చి రాని బుజ్జి బుజ్జి మాటలు చెప్తుంటే మనం ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి. పార్వతేదో పిల్లలు అంటూ పిచ్చిగా వాగుతుంది అనుకున్నాను, కానీ నేను రివెంజ్ తీర్చుకోవడానికి నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఈ విధంగానైనా రిషి వీణని ఇబ్బంది పెట్టి తను అనుకున్న పని పూర్తి చేయాలి. పార్వతి, నీ ఉద్దేశం నేను అర్థం చేసుకోగలను. మనం ఆశపడే వాళ్ళమే తప్ప అది తీర్చాల్సింది మన పిల్లలే. కాబట్టి ఇందాక లక్ష్మి వాళ్ళ భర్త తన కోడలతో ఏదో చెప్పాడనో? ఇద్దరు కోడళ్లలో ఎవరు ముందుగా వారసునిస్తే వాళ్ళ పేరు మీద పెద్ద విల్లా రాసిస్తానని చెప్పాడు. ఓ, అయితే మన కోడల్లో ఎవరైతే ముందుగా నెల తప్పుతారో వాళ్ళకి నా రేంజ్కి తగ్గట్టుగా నా పేరు మీద ఉన్న కంపెనీ రాసిస్తాను. మన కంపెనీ సిల్వర్ జూబ్లీ ఇయర్ రోజున గిఫ్ట్గా ఈ విషయాన్ని అందరి ముందు గ్రాండ్గా ప్రకటిస్తాను. ఏమండి, నిజంగా రాసిస్తారా? ఈ లోక్నాథ్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకుంటాడు. మరి ఆ అదృష్టవంతరాలు వేదవుతుందో వీణవుతుందో కాలమే చెప్పాలి. వారసుల గురించి మీరు ఇంత ఆశగా ఎదురు చూస్తున్నారని అనుకోలేదండి. నాకు మాత్రం పిల్లలతో ఆడుకోవాలని ఉండదా? మనం పోయాక మన పరువును నిలబెట్టేది, ఈ కీర్తిని ముందుకు తీసుకెళ్లేది వాళ్లే కదా పార్వతి. మనం మన జ్ఞాపకాలుగా వాళ్ళని ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం. అంతటి అదృష్టాన్నిచ్చే వారసుల కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు తెలిసింది, అంతే. చాలా సంతోషం అండి. మీది గొప్ప మనసని మరోసారి నిరూపించుకున్నారు. ఈ క్షణంలో మిమ్మల్ని ఎలా పొగడాలో ఏమని కీర్తించాలో తెలియక మాటలు రావడం లేదు. సరస్వతి కన్నా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు పార్వతి. సరే, ఈ విషయం గురించి నేను కోడళ్లతో చెప్పడం బాగోదు. అత్తయ్యగా నువ్వే వెళ్ళి చెప్పు, హ్యాపీ అవుతారు. అలాగేనండి. వేదా, వీణా, శ్రీ, రిషి అందరూ ఇలా రండి. ఏంటత్తయ్య, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏదైనా విశేషమా? అవును వేదా, మన ఇంట్లో ఇంతవరకు జరగని విశేషం. వీణా, ఇందాక సీమంతానికి పిలవడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళ విషయం గురించి మీ మావయ్యతో చెప్పానమ్మా. ఆగు రిషి, ఇది అందరూ వినాల్సిన విషయం. వేదా, వీణా,
మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా నెల తప్పానని చెప్తారో వాళ్ళకి మీ మావయ్య తన పేరు మీదున్న కంపెనీని రాసిస్తానని చెప్పారు. వీణా, ఈ మాట నీకు సంతోషంగా అనిపించడం లేదా? చూడు వీణా, జరిగిన గొడవల గురించి మర్చిపో. ఆవేశంలో ఏవో మాటలు జారడం సహజమే. అవి బాధించినా మర్చిపోవాలి, కానీ అవే గుర్తు చేసుకుంటూ రోజులు గడపలేము. కుటుంబం అంటే నలుగురు 4 రకాల మనస్తత్వాలతో ఉంటారు. అందరూ కలిసిపోవాలి, అందరూ సర్దుకుపోవాలి. మీకు పిల్లలు పుడితే మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు మాసిపోతాయి. వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూస్తే మీకున్న కోపం పోతుంది. వాళ్ళు వేసే బుడిబుడి అడుగులు చూస్తే మీ ఆవేశాలు ఆవిరైపోతాయి. అందుకే పిల్లల గురించి మీరు ఆలోచించండి. ఏమంటావు వేదా? సిగ్గుపడితే కాదు, నోటితో చెప్పాలి కదా. అలాగే అత్తయ్య, మీరు చెప్పిన మాట నాకు ఇష్టమే. కానీ బిజినెస్లంటూ తిరిగే ఆయన్ని కూడా అడగండి. నీ ఇష్టం నా ఇష్టం రెండు వేరు కాదు వేదా, నాకు ఇష్టమే. వీణా, రిషి, మీరేమంటారు? పిల్లలు కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా సమయం తీసుకుంటారా? ఈ సాకుతో వీణను లొంగ తీసుకోవచ్చు. ఎంజాయ్ చేశాక ప్లాన్ ప్రకారం వదిలించుకోవచ్చు. నాకోకే అమ్మా. నేను కూడా మీరు నాకు పుట్టబోయే బిడ్డతో ఆడుకుంటుంటే చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఏమంటావు వీణా? ఏం మాట్లాడవేంటి వీణా? పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏముంది? చెప్పడానికి ఏముందమ్మా, తనకు కూడా పిల్లలంటే ఇష్టమే. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. నాన్న వీణ పేరు మీదే కంపెనీని రాస్తాడు. ఈ ఇడియట్ దొరికింది ఛాన్స్ అని నాకు ఇష్టం లేని విషయంలో నన్ను అత్తయ్య ముందు బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. అత్తయ్యకి పిల్లలు నాకు ఇష్టం లేదన్న విషయం తెలియకూడదు. వీణా,